దీనికి గజెట్ లేదని చెప్తారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా గజెట్ ఇవ్వలేదని చెప్పేసి మార్చినామన్నప్పుడు మరి 2015లా గిదేంది ఏంది కదా అది జీవో ఏందో చెప్పగలడా? హరీష్ రావు స్ట్రైట్గా మాట్లాడుతుండు కదా, ఇదేంది? వాస్తవాలు తెలవాలి కదా మీకు. వాస్తవాలు తెలియద్దు, అబద్ధాలతో డ్రామాలు ఆడాలి. మిత్రులారా మళ్ళొకసారి ఆలోచన చేయండి. 2015 జూన్ 2 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగలేదా? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ జూడూరి మిత్రులారా మీకు తెలవాలి, ఏకంగా ఈ దేశ అత్యుత్తమమైన స్థానంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు కదా తెలుగు మహాసభలలో తెలంగాణ తల్లికి పూలు పోసి అభిషేకం చేసింది. అది కూడా మీకు పట్టది. ఎందుకు పట్టదు అంటే ఇది ఒకసారి జూడూరి మిత్రులారా మీకు తెలవాలి. భావోద్వేగానికి గురైందట, భావోద్వేగ క్షణమని మన తల్లి ఆవిష్కరణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిజంగా నా మీద కేసు పెడితే పెట్టా. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నువ్వు భావోద్వేగానికి గురైంది దేనికోసమో తెలుసా? ఈ కాంగ్రెస్ బొమ్మను చూసి భావోద్వేగానికి గురిగాలే. ఎందుకు గురైండు, ఎందుకు ఈ సంఘటన జరిగిందని చాలామంది తెలియదు కదా. నేను ఇవాళ మీకు చూపించదలుచుకున్నా. గిదానికి భావోద్వేగానికి గురిండు. తెలంగాణ తల్లి విగ్రహాలను నిలిపేస్తాం, విగ్రహాల తయారీని అడ్డుకున్న సమైక్యాంధ్రవాదులు ఎవరమ్మా? నా తెలంగాణ తల్లిని, నా తెలంగాణ తల్లిని విగ్రహాలను నిలిపేస్తాము, తయారీని అడ్డుకున్నది ఎవరు? సమైక్యాంధ్రవాదులు, నాటి సమైక్యాంధ్రవాదులు. ఆ సమైక్యాంధ్రుల ఏజెంటుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ తల్లిని కాదన్నందుకు భావోద్వేగాలకు గురైండు. చంద్రబాబు నాయుడు కన్నంలో ఆనందం చూస్తున్నందుకు భావోద్వేగానికి గురైండు తప్ప నా తెలంగాణకు న్యాయం చేస్తాడని కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆనాడు సమైక్యాంధ్రులు నా తెలంగాణ తల్లిని ఎట్లయితే ఆపిర్రో తెలంగాణ తల్లిని ఎట్లయితే నిలిపివేసిర్రో మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఆ సమైక్యాంధ్ర ఏజెంట్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ గదే పనిచేసిండు. కానీ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలుగా బతుకమ్మపై కానీ తెలంగాణ తల్లిపై కానీ ఏ కుట్రలు చేసినా ఇడిచిపెట్టే ముచ్చట లేదు అని చెప్తున్నా. ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. నువ్వేం చేస్తావు? పీకుడు గీకుడు ఏమైనా చేస్తే గిజ్ చేస్తావు. ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు వేసినావు. అంతకన్నా ఎక్కువ ఏమైనా చేస్తావా అంటున్నా. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఎవరికి బేడీలు వేసినావు బిడ్డాను? మా జాగాలు మేము ఇయ్యము అన్న వాళ్ళకి బేడీలు వేసినావు. ఒక్కసారి చూడాలి మిత్రులారా, మీకే అర్థమవుతుంది. ఒక రైతుకు బేడీలు వేసినావు నీ మాటినందుకు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన టెర్రరిస్టో, రౌడీయో, గూండానో, ఉన్మాదో కాదు. గుండెపోటు వచ్చిందని చెప్పేసి చాదరణ వస్తుందంటే ఆయనకు బేడీలేసి తీసుకపోయినా నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా పాపం తగులుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి బేడీలేమో నాకెత్తే అంతకన్నా ఎక్కువ ఏం చేస్తావు? అమ్ముడు పోయిన కుక్కలు అంటే మా కోదండరామ్ సార్ వచ్చాడు. కొత్త కారు కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరామ్. వాస్తవంగా కోదండరామ్ రెడ్డి ఎక్కడుండాలి? గా బేడీలు వేసినప్పుడు నా బిడ్డలకు ఎట్లా బేడీలు వేసినామని ఉద్యమ నాయకుడిగా కదా మాట్లాడాలి, రైతుల పక్షాన నిలబడాలి కదా. ఊర్లల్లో పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టకపోతే చచ్చిపోతుంటే ఓ జర్నలిస్ట్ పోయి అడుగుతాడు, కోదండరామ్ సార్ ఇట్లా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు అంటే, నేను ఇప్పుడు ఆ పని మీద రాలే వేరే పని మీద వచ్చినా అని చెప్పినటువంటి వ్యక్తి ఉద్యమ నాయకుడు అవుతాడా? మీరు ఆలోచన చేయండి. ఏం నాయకుడు అయితే తెలుసా? అవకాశవాద నాయకుడు అవుతాడు. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు, మంచిగా తెలంగాణ ఆగమవుతుంటే ఆయన మంచి కార్లల్లో కొత్త కార్లు కొనుక్కొని కార్లల్లో తిరిగే ప్రయత్నం చేస్తుండు.